హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 108 దివ్య దేశాలలో ఒకటైన కాంచీపురంలో ఉండే ఉలగనంద పెరుమాళ్ గుడిని చూస్తాం రండి. కాంచీపురంలో ఈ గుడి కామాక్షమ్మ గుడికి దగ్గరలో ఉంది, వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ వచ్చి విశేషం ఏమంటే, ఇది మహావిష్ణువు 108 దివ్య దేశాలలో ఒకటి. దశావతారాలలో వామనావతారం ఈ గుడికి ఉంది. చారిత్రాత్మకమైనది గుడి. ఈ గుడి కాంచీపురంలో ఉంది కాబట్టి ఈ గుడిలో 4 దివ్య దేశాలు ఉంది. తిరుకారగం అనేది ఈ గుడి యొక్క విశేషము. ఇక్కడ 4 దివ్య దేశాలు ఉంది కదా సంబంధించినవి. ఇలాంటి గుడులు ఒకే ఒక కాంచీపురంలో ఈ ఉలగనంద పెరుమాళ్ గుడిలో మాత్రమే ఉంది. అదొకటి తిరుకారగం, తిరువూరగం, తిరునీరగం, తిరుకార్వాణం ఈ గుడిలో ఉంది, వేరే ఎక్కడా లేదు. తిరుమంగయాల్వార్లో మంగళాశాసనం చేశారు ఈ గుడిలో. కారగ మహర్షి ఇక్కడ తపస్సు చేసి మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి, ఆయన అనుగ్రహం పొందారు కాబట్టి ఆయన పేరు మీదనే, ఇక్కడ కారగ మహర్షి పేరు మీదనే ఈ గుడిని తిరుకారగం అనే చెప్పబడింది. ఇది 53వ దివ్య దేశం. ఈ గుడి ఆల్వార్లు ఉన్నారు చూడండి, 12 మంది ఆల్వార్లు ఇక్కడ ఉన్నారు. 53వ దివ్య. ఎడమకాలు ఆకాశం చూస్తుంది, కుడికాలు భూమి మీద ఉంది. ఈ గుడి పైన బలిచక్రవర్తి తల మీద భూమి కానినట్టు ఉంది కుడికాలు. ఈ గుడి పైన ఉన్న విమాన గోపురం వామనుడిలా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి ఇక్కడ విశేషంగా జరపబడుతుంది. ఇక్కడ పెరుమాళ్ పేరు కరుణాకర పెరుమాళ్, అమ్మవారి పేరు పద్మామణి నాచియార్. ఇక్కడ ఉన్న తీర్థం పేరు అక్రాయ తీర్థము. ఏ గుడిలోనైనా మహావిష్ణువుకి బృందావనం ఉంటుంది. ఆ తోటలో ఎక్కువగా తులసి వృక్షాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, అది ఒక దివ్య దేశము. అట్లా లోపల గర్భగుడిలో ఒక దివ్య దేశం ఉంది, ఈ పక్క ఒక దివ్య దేశం ఉంది. ఈ విధంగా ఎక్కడా లేదు. పెరుమాళ్ అని తమిళనాడులో చెప్తా ఉంటారు. మనము మహావిష్ణువు అని మనం చెప్తాము. చూడండి, ఆ గోడలంతా గ్రానైట్తో ఉంటుంది.